ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని బ్రెస్టన్లో ప్రారంభం కానుంది. రెండో టెస్టులోనూ రెట్టించిన ఉత్సాహంతో విజయం సాధించాలని ఇంగ్లాండ్ వ్యూహాలు ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భాగంగా ఇంగ్లాండ్ 4 ఏళ్ల తర్వాత జోఫ్రా ఆర్చర్ను టెస్ట్ స్క్వాడ్లోకి తీసుకొచ్చింది. అదేవిధంగా మొదటి టెస్టులో ఓటమి చెందిన టీమిండియా రెండో టెస్టులోనైనా బోని కట్టి సిరీస్లో ముందుకు సాగాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇటువంటి తరుణంలో భారత్ మొదటి టెస్టులో చేసిన లోపాలని సరిదిద్దుకొని ముందుకు వెళ్లే విధంగా వ్యూహాలను రచించుకొని ఉంది. ఇందులో భాగంగా బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతను రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సాయి సుదర్శన్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా గాయపడ్డాడు. సో తను కూడా ఈ రెండో టెస్టుకు అనుమానంగా ఉంది. అదేవిధంగా ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే అత్యంత అద్భుతంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంలో చాలా మార్పులు చేయవలసి వస్తుంది. ఒకవేళ ఆ మార్పులు చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇండియా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ మొదటి టెస్ట్లో అత్యంత అద్భుతంగా రాణించారు కాబట్టి రెండో టెస్ట్లో కూడా వీళ్ళే కొనసాగుతారు. వీళ్ళు 100 రన్స్ కన్నా ఎక్కువ రన్స్ చేసినట్లయితే ఇండియా పటిష్టమైన స్థితిలో ఉండి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో స్థానంలో సాయి సుదర్శన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకు గాయం చిన్నదని అంటున్నారు. ఒకవేళ గాయం పెద్దదైనట్లయితే ఆయన స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇతను బరిలోకి దిగినట్లయితే ఇండియా బ్యాటింగ్ బలం అత్యంత అద్భుతంగా ఉంటుంది. 4వ స్థానంలో గిల్, 5వ స్థానంలో పంత్ తమ స్థానాలను కొనసాగిస్తారు. అదేవిధంగా 6వ స్థానంలో కరణ్ నాయర్. ఈ టెస్టుకు ముందు కరణ్ నాయర్పై భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. దాదాపుగా 8 ఏళ్ల తర్వాత టీమిండియా స్క్వాడ్లో దిగినటువంటి కరణ్ నాయర్ అనుకున్నంత రీతిలో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతను ఈ సిరీస్లో మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ విషయంలో భారత్ బలంగానే ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంలో మాత్రం ప్రధానమైన మార్పులు చేసే అవకాశం ఉంటుంది. మొదటి టెస్ట్లో అత్యంత ఫేవరంగా ప్రదర్శన చేసినటువంటి శార్దూల్ ఠాకూర్ను అతను తుది జట్టులోంచి తప్పించి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉంటుంది. కుల్దీప్ యాదవ్ను ఎందుకు తీసుకుంటారంటే ఇంగ్లాండ్ స్పిన్ని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది. సో కుల్దీప్ యాదవ్కు వికెట్లు తీసే నైపుణ్యం కూడా చాలా ఉంది. సో తుది జట్టులో శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. శార్దూల్ ఠాకూర్ స్థానానికి నితీష్ కుమార్ రెడ్డి పోటీ పడినప్పటికీ ఇండియా బ్యాటింగ్ విషయంలో బాగానే ఉండడం వలన నితీష్ కుమార్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్పెషలిస్ట్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా కొనసాగుతారు. అండ్ బుమ్రా వర్క్లోడ్ కారణంగా సిరాజ్ ఆ స్థానాన్ని కొనసాగిస్తారు. తర్వాత బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి పేసర్ హర్షదీప్ సింగ్ అరంగేట్రం చేయనున్నాడు. ఎందుకంటే పేసర్ హర్షదీప్ సింగ్ బాల్ను బాగా స్వింగ్ చేయగలడు అండ్ ఆరంభంలో వికెట్లు తీయగలడు. అతని స్థానాన్ని ఇతను హర్షదీప్ సింగ్ భర్తీ చేస్తాడు. అదేవిధంగా మొదటి టెస్టులో భారీగా ఫేలవంగా బౌలింగ్ చేసి టెస్ట్లో 6 పరుగులకు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ రెండవ టెస్టులో ఆడటం అనుమానమే. అతని స్థానంలో ఆకాశ్దీప్ ఆడే అవకాశం ఉంటుంది. భారత విజయ అవకాశాలు ప్రధానంగా హర్షదీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ పైన ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ ముగ్గురు ఆటగాళ్ళు అంచనాలకు తగ్గట్లు రాణించినట్లయితే భారత్ సునాయాసంగా విజయం సాధించి ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1 ఆధిక్యానికి దూసుకెళ్తుంది. మరిన్ని కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెస్ట్ జట్టులో మరేమైనా మార్పులు చేయాలనుకుంటున్నాను.